ముందుగా అందరికీ ఇక్కడికి వచ్చిన ఉద్యమకారులకు, స్టేజ్ పైన ఉన్న ఉద్యమకారులకు పేరు పేరున ప్రత్యేకమైన జయభీములు, అలాగే ఉద్యమాభివందనాలు. నా పేరు బాకారం లావణ్య, తెలంగాణ మహిళా ఉద్యమకారుల సమైక్య రాష్ట్ర అధ్యక్షురాలిని, అలాగే ఫౌండర్ కూడా. ఇక్కడ తెలంగాణ ఉద్యమకారుల వేదిక భద్రన్న ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు రంజిత్ అన్నకు నా యొక్క ప్రత్యేకమైన కృతజ్ఞతలన్న. అలాగే భవిష్యత్ కార్యాచరణ అన్నారు, అందరూ మేధావులు, అందరూ ప్రొఫెసర్లు, అందరూ బాగానే మాట్లాడారు. నేను చిన్నగా రెండు మాటల్లో చెప్పి ముగిస్తే మనకు టైం లేదు కాబట్టి, భవిష్యత్ కార్యాచరణ అంటే ఒకటి, ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్లో ఉద్యమకారులు అని చెప్పేసి వేదిక అని చెప్పి, ఆకాంక్షల వేదిక అని చెప్పి, ఫోరం అని చెప్పేసి, జేఏసీ అని చెప్పేసి, అసలైన ఉద్యమకారులు ఇలాంటి స్టేజీల మీద కూర్చుంటే కొసరైన ఉద్యమకారులు పాదయాత్రలు అని చెప్పేసి ఒక నలుగురు నిమ్మటేసుకొని చెప్పేసి మేము ఇది చేసినామని గ్రామాల వారిగా పాదయాత్రలని, రౌండ్ టేబుల్ సమావేశాలని, జిల్లాల వారిగా ఎక్కడెక్కడో కొసరైన ఉద్యమకారులు ప్రోగ్రాములు చేస్తుంటే అసలైన ఉద్యమకారులు మన అన్న మాట్లాడినట్టు ఆవేశంతో మాట్లాడింది. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఆవేశం కంపల్సరీ వస్తుంది. అన్న మాట్లాడిన ఆవేశం అందులో ఖచ్చితంగా నిజం ఉంది, అక్కడ అన్యాయం జరిగింది ఉద్యమకారులకు. కాబట్టి ఖచ్చితంగా అన్న మాట్లాడిన దానికి నేను ఆస్వాదిస్తున్నా. ఒకటి ఏంటంటే, ఇప్పుడు కార్యాచరణ విషయానికి వస్తే, మన ఓయూ విద్యార్థులకు ఎంతో మంచి పేరు ఉంది కాబట్టి ఈ ఓయూ జేఏసీ నుంచి ఒక పిలుపు ఏంటిదంటే, మన ఉద్యమకారుల విద్యార్థి జేఏసీ నుంచి ఇక్కడే ఓయూలోనే బహిరంగ సభ విద్యార్థినిలు అందరూ కలిసి ఇక్కడనే ఓయూలోనే ఒక బహిరంగ సభ అనేది పెడితే మాత్రం ఖచ్చితంగా దాన్ని రీచ్ అవుతామని చెప్పేసి అనుకుంటున్నాం. ఇంకోటి ఏంటిదంటే, ఎక్కడైనా కూడా ఉద్యమకారుల దాంట్లో నష్టపోయిందంటే మహిళలు, తర్వాత విద్యార్థినీలు కూడా ఒక ఆడపిల్లలు అయి ఉండి పోలీస్ స్టేషన్లో పొంటి తిరిగి దెబ్బలు తిని ఇంట్లో వాళ్ళకి సమాధానం చెప్పుకోలేక వాళ్ళని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగొడితే వాళ్ళ హాస్టళ్ళల్లో ఉండి రోడ్ల మీద వండుకొని ఫస్ట్ కష్టపడ్డది మహిళలు, ఎక్కువగా నష్టపోయింది కూడా విద్యార్థులు, మహిళలు. కాబట్టి ముందుగా వాళ్ళందరినీ మీరు గుర్తించాలని చెప్పేసి, అందరూ ఎక్కడెక్కడో కొసరు నాయకులు అందరూ ఎక్కడెక్కడో పోయి పదవులు తెచ్చుకుంటారు, ఎక్కడెక్కడో ఏదో కార్యక్రమాలు చేసి మేము అసలైన ఉద్యమకారులం అని చెప్పేసి ఎవరు లబ్ధి కోసం వాళ్ళు లబ్ధి పడుతున్నారు. ఇప్పుడు మన ఉద్యమకారుల విద్యార్థులకు ఖచ్చితంగా న్యాయం జరగాలంటే మనం ఒక బహిరంగ సభ మాత్రం మన ఓయూ జేఏసీ నుంచి పిలుపునిచ్చి ఇక్కడే బహిరంగ సభ పెడితే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అది మాత్రం ఖచ్చితంగా చేస్తే బాగుంటుందని నా యొక్క విన్నపం. అలాగే ఇది స్టేట్ వారీగా కాకుండా కేంద్రం వరకు ఈ ఉద్యమకారుల పిలుపు, ఓయూ జేఏసీ నుంచి పిలుపు అనేది పెద్దగా బహిరంగ సభ అనేది కేంద్రం దాకా వినిపించేంత గట్టిగా పెద్దగా ఈ పోరాటం చేయాలి. అట్లయితే తొందరగా మనకు న్యాయం జరుగుతుందని నా యొక్క విన్నపం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన భద్రన్నకు పేరు పేరున ప్రత్యేకమైన ఉద్యమాభివందన తెలియజేస్తూ జై హింద్.